కాంగ్రెస్ని పల్లెత్తు మాట అన్నా ఊరుకోవట్లేదు షర్మిల. అది జగన్ కానివ్వండి, లేదంటే సజ్జల కానివ్వండి, లేదంటే వైఎస్ఆర్సీపీలో ఏ నాయకుడైనా సరే కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే ఊరుకోవట్లేదు. ఇమీడియట్గా కౌంటర్ ఇస్తున్నారు, ఇమీడియట్గా రియాక్ట్ అవుతున్నారు. చివరికి అన్నగే వార్నింగ్ ఇచ్చేశారు. అసలు వైఎస్ఆర్సీపీ గురించి ఆమె ఎంత తక్కువ మాట్లాడతారో, కాంగ్రెస్ పార్టీ గురించి ఎంత ఎక్కువ మాట్లాడతారో, ఆమె రాజకీయాలు ఆమె చేసుకుంటూ పోతారేమో ఆంధ్రప్రదేశ్లో అని అనుకుంటే కంప్లీట్గా టార్గెట్ జగన్, టార్గెట్ వైసీపీ అన్నట్టుగానే ఆమె రాజకీయాలు చేస్తున్నారు. అన్న పేరెట్టి, కాకపోతే ఇప్పుడు కొంచెం మారారు. మొదట్లో జగన్ రెడ్డి అన్నారు, అది బాగా వైరల్ అయ్యింది. మరి ఏమైందో తెలియదు. ఇప్పుడు జగన్ అన్న గారు అంటున్నారు. ఆ జగన్ రెడ్డి అనే పదం అయితే పక్కన పెట్టేశారు. కాకపోతే ఇప్పుడు బీజేపీని విమర్శిస్తున్నారు, తెలుగుదేశం పార్టీని లైట్గా విమర్శిస్తున్నారు. ఇక వైసీపీని అయితే పూర్తిగా టార్గెట్ చేస్తున్నారు. మరి ఎటువంటి సంకేతం ఇవ్వాలనుకుంటున్నారో తెలియదు, కానీ కాంగ్రెస్ను మాత్రం ఒక పల్లెత్తు మాట అన్నా సరే రాజకీయాల్లో విమర్శలు అనేది సహజం. జగన్మోహన్ రెడ్డి గారు తన కుటుంబాన్ని, వైఎస్ కుటుంబాన్ని చీల్చింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పిన మాటకి ఆమె ఏ స్థాయిలో రియాక్ట్ అయ్యారో అమ్మ సాక్ష్యం. అమ్మ కూడా మధ్యలో ఉన్నారు. కంప్లీట్గా వైఎస్ కుటుంబం చీలిపోవడానికి జగనన్నే చేతులారా చేసుకున్నారు, జగనన్న గారే అంతా చేసుకున్నారు అంటూ జగన్మోహన్ రెడ్డి గారినే టార్గెట్ చేస్తూ మాట్లాడారు. అయితే ఇప్పుడు వైసీపీ సైన్యం అయితే ఊరుకోవట్లేదు. నిన్న మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు కదా అని చెప్పి గౌరవించారు. కానీ ఆ విమర్శల పర్వం పీక్ లెవెల్కి వెళ్ళిపోవడంతో వీళ్ళు కూడా ఏమాత్రం తగ్గట్లేదు. షర్మిలను ఇప్పుడు ఒక కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా మాత్రమే చూస్తున్నారు. ఒక కాంగ్రెస్ మీద ఏ తరహా రియాక్ట్ అవ్వాలో, ఒక ప్రత్యర్థి పార్టీ మీద ఎలా అయితే కౌంటర్లు ఇవ్వాలో, ఎలా అయితే ప్రతి విమర్శలు వేయాలో అలాగే చేస్తున్నారు. కాకపోతే ఈ దాడిని ఎదుర్కొని తట్టుకొని నిలబడడం సాధ్యం అవుద్దా లేదా షర్మిల గారికనే చూడాలి.